హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ సివిల్ స్కోర్ వేగంగా పెంచుకోవడానికి మీరు ఏం చేయాలి, అదేవిధంగా సివిల్ స్కోర్ పడిపోయి ఉంటే అది మీరు వేగంగా అనేది గ్రోత్ అనేది ఎలా చేసుకోవాలి, అదేవిధంగా పడిపోకుండా ఇక్కడ మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసింది. గుడ్ సివిల్ స్కోర్ అనేది ఇక్కడ చూసుకుంటే 750 ప్లస్ ఉంటే గుడ్ సివిల్ స్కోర్ అయితే అవుతుంది. ఈ సివిల్ స్కోర్ మంచిగా ఉండడం వల్ల మీకు యూజ్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు అనేది మీ బ్యాంకులో లోన్లు కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఈజీగా అయితే లభిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ లోన్లలో కూడా ఇక్కడ మీకు వడ్డీ రేట్ కూడా చాలా తక్కువ అయితే లభిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీ సివిల్ స్కోర్ తక్కువ ఉంటే మీకు అనేది ఇవైతే అంత ఈజీగా అయితే రాదు, యాక్సెప్ట్ అయితే చేయరనమాట. మీకు క్రెడిట్ కార్డ్ కూడా రాదు. అదేవిధంగా బ్యాంక్లో అనేది మీ లోన్కు ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు అయితే అదైతే అప్రూవ్ అయితే అవ్వదు, రిజెక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఒకవేళ ఇస్తే కూడా కండిషన్తో వడ్డీ రేట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఇస్తారనమాట. అందుకే అనేది మీకైతే అది అంత ఈజీగా అయితే రాదు. కాబట్టి సివిల్ స్కోర్ అయితే మంచిగా అయితే ఉండాల్సి ఉంటుంది. కొన్ని బేసిక్ పాయింట్లు అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకైతే మీ సివిల్ స్కోర్ అయితే వేగంగా పెరుగుతుంది. సివిల్ స్కోర్ పడిపోకుండా ఉండడానికి ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక మార్గం, మీ పాత ఈఎంఐలు ఉంటాయి కదా, అది క్రెడిట్ కార్డ్ బిల్లులు కావచ్చు, లోన్ ఈఎంఐలు అనేది ఇవి సకాలంలో చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీ సివిల్ స్కోర్లో 35% అనేది ఈ పేమెంట్ హిస్టరీ పైన ఆధారపడి ఉంటుంది. ఒక నెల ఆలస్యంగా కట్టిన మీ క్రెడిట్ స్కోర్లో అయితే గణనీయంగా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. బ్యాంక్లో అయితే మీ ఆటో డెబిట్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. దీనివల్ల ఆటోమేటిక్ అయితే బ్యాంక్లో నుంచి డైరెక్ట్ డెబిట్ అయితే అవుతుంది. దీంట్లో మీ ప్రమేయం అయితే ఉండదు. ఫస్ట్ ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. అనుకుంటే క్రెడిట్ పరిమితి వినియోగం అని చూడాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీ క్రెడిట్ లిమిట్లో అయితే 30% కన్నా ఎక్కువ అయితే యూజ్ అనేది చేయొద్దు. సపోజ్గా మీకు ₹1,00,000 ఇక్కడ లిమిట్ అనే అనుకుంటే ఇక్కడ మీరు దాంట్లో మీరు 30,000 మాత్రమే యూజ్ అనేది చేయాలి ప్రతి మంత్ అనేది. అంతకన్నా ఎక్కువ అయితే యూజ్ అనేది చేయదు. అంతకన్నా ఎక్కువ మీరు యూజ్ అనేది చేస్తే మీరు అనేది ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారని బ్యాంక్ వాళ్ళు అయితే అనుకుంటారు. దీనివల్ల మీ సివిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా మీరు పూర్తి చెల్లింపు అనేది ప్రతి నెల అయితే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ మిక్స్. లోన్స్ అయితే 2 రకాలు అయితే ఉంటాయి, సెక్యూర్ లోన్ అనేది, అదేవిధంగా అన్సెక్యూర్ లోన్ అనేది ఉంటాయి. అదేవిధంగా సెక్యూర్ లోన్లో చూసుకుంటే హోమ్ లోన్ అని, వెహికల్ లోన్ అని ఇవైతే రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్సెక్యూర్ లోన్లో పర్సనల్ లోన్ అనేది వస్తుంది. ఈజీ క్రెడిట్ లోన్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవి రెండు అయితే ఈక్వల్గా ఉండే విధంగా చూడాల్సి ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మీరు సెక్యూర్ లోన్ తీసుకొని అన్సెక్యూర్ లోన్ తీసుకోకపోతే ఇవైతే ఇక్కడ మిక్స్ అయితే అవుతుంది అనమాట. మీ క్రెడిట్ లోన్ అనేది రెండు ఈక్వల్గా అయితే మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇదైతే మీకు అనేది సమతుల్యంగా ఉండి మీ క్రెడిట్ స్కోర్ పైన అంత ఎఫెక్ట్ అయితే పడదు. ఇంపార్టెంట్ అని చూసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ పైన ఒక 10% అయితే ఇది కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎలానే చూసుకుంటే మీకు అనేది మీరు పదే దరఖాస్తు అయితే చేసుకుంటారు. దేని గురించి అనేది ఇక్కడ చూసుకుంటే మీరు లోన్ల గురించి, అదేవిధంగా క్రెడిట్ కార్డు గురించి అయితే పదే బ్యాంకులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు అనేది దరఖాస్తు అనేది చేసుకుంటే ఎక్కువగా మీకు లోన్ అవసరం, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ అవసరం అయితే ఉందని అనుకుంటారు బ్యాంకు వాళ్ళు. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అని అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు మీరు హార్డ్ ఎంక్వైరీ చేస్తే మీ సివిల్ స్కోర్ వేగంగా పడిపోతుంది. కాబట్టి అవసరమైతే మాత్రమే తప్ప క్రెడిట్ కోసం అయితే ప్రయత్నించకండి. మీ సివిల్ స్కోర్ ని బట్టి బ్యాంకు వాళ్ళు మీకు లోన్ ఇస్తారా లేదా, వడ్డీ రేటు ఎలా పడుతుంది అది చూద్దాం. ఇక్కడైతే మీ సివిల్ స్కోర్ అనేది 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎక్సలెంట్ అని ఇక్కడ వాళ్ళైతే అనుకుంటారు. దీనివల్ల వెంటనే మీకు అనేది లోన్లో అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ తక్కువ వడ్డీ కూడా పడుతుంది. నెక్స్ట్ అనేది 650 నుంచి 749 వరకు అనేది మంచి గుడ్ అనుకుంటారు. ఓకే, సులభంగా అయితే లభిస్తుంది. సాధారణ వడ్డీ రేట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ అనేది 550 నుంచి 649 అనేది చూసుకుంటే యావరేజ్ అని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. కొంచెం కఠిన షరతులతోనే ఇక్కడ మీకైతే లోన్ ప్రొవైడ్ అయితే చేస్తారు. అధిక వడ్డీ రేటు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ 300 నుంచి 549 తక్కువ ఇక్కడ అనేది స్కోర్ అని చూడాల్సి అయితే ఉంటుంది. రుణం లభించడం చాలా కష్టం. లోన్లు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయరు, తిరస్కరిస్తారు. ముఖ్యంగా అయితే ఈ చిట్కాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో సివిల్ స్కోర్ రిపోర్ట్ తనిఖీ చేయడం అనేది చూసుకుంటే నెలకు లేదా సంవత్సరానికి ఒకసారి అయితే మీ సివిల్ స్కోర్ అయితే పరిశీలించాల్సి అయితే ఉంటుంది. మీ సివిల్ స్కోర్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అయితే మీరు ఏదైనా మీ సివిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంటే ముందే అయితే మీరు ట్రాక్లో అయితే పెట్టుకోవచ్చు. మీ పాత క్రెడిట్ కార్డులని క్లోజ్ అయితే చేయొద్దు. మీ క్రెడిట్ కార్డు చరిత్ర ఎంత పాత బ్యాంక్ వాళ్ళకు మీ పైన అంత నమ్మకం అయితే ఏర్పడుతుంది. జాయింట్ లోన్లపై నిఘా అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. గ్యారంటీగా లేదా ఏదైనా జాయింట్ లోన్లో భాగస్వామి అయి ఉంటే మీరు అనేది మీ ఈఎంఐ అనేది చెల్లింపు అనేది ఎలా ఉంది, ప్రతి మంత్ కరెక్ట్ చెల్లిస్తున్నారా లేదా ట్రాక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇది చెల్లించకపోతే సివిల్ స్కోర్ అయితే పడిపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సివిల్ స్కోర్ అనేది 6 months లో మీరు ఎలా రికవరీ అనేది చేసుకోవాలని చూసి ఫస్ట్ నెలలో అయితే మీ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ లోన్స్ అనేది గడువు కన్నా ముందు అయితే చెల్లించాలి. అండ్ నెక్స్ట్ మంత్లో అయితే మీ కార్డు వినియోగం అనేది 30% లోపు అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు అనేది మీ లిమిట్ కన్నా 30% మాత్రమే మీరు యూజ్ అనేది చేయాలి. అదేవిధంగా 3 నెలల్లోనే చూసుకుంటే సివిల్ స్కోర్లో ఏదైనా క్లోజ్ అయిన రుణ సమాచారం తప్పుగా ఉంటే డిస్పాచ్ ద్వారా సవరించండి. 4 నుంచి 6 months అనేది క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాటుతో, అంటే సపోజ్గా ఈఎంఐలు అనేది గడువులోపు చెల్లించడం కావచ్చు, మీ ఇక్కడ అనేది క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఎప్పుడైనా మీరు తక్కువగా యూజ్ చేయడం కావచ్చు, ఊరికే బ్యాంక్లో ఎంక్వైరీ చేయడం ఇలాంటివి చేయకుండా మీరు ఉంటే మీకు ఇక్కడైతే మీరు క్రమం తప్పకుండా అయితే మీ సివిల్ స్కోర్ అయితే 750 ప్లస్ అయితే ఈజీగా అయితే పెరుగుతుంది. 6 monthsలో ఇలా అయితే మీరు కవర్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.